హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది ఆ సాంగ్. చాలామంది అడిగారు, చాలా ట్రెండింగ్‌లో ఉంది ఒకసారి చెయ్యండి అని. చాలామంది ఒక ఫోటోతోటి చేయమన్నారు, చాలామంది మల్టీ ఫోటోతో ట్రై చేయమన్నారు. మీకు చూపిస్తాను, 2 చేసుకోవచ్చు. చూసి లైక్ చేయండి ప్రతి ఒక్కరు. அந்த அறிவிப்பால் அன்பத் தருவாள் சின்ன அறிவிப்பும் இன்றி சுடுவாள் சொத்தாக என் பார்வை உன்னோடு உன் பொம்மை. చూశారు కదా, వీడియో మొత్తం చూస్తే డెఫినెట్లీ చాలా బాగా నచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్. ఓకే, మీరు చూస్తారని అనుకొని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేసుకోవచ్చు. చూడండి వీడియో ప్లీజ్. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోండి, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. కొంచెం హెల్త్ అనేది నైట్ నుంచి ఫీవర్ వస్తుంది, అర్థం చేసుకోండి. ఓకేనా, వాష్లో ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఇచ్చే ముందు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను, అవి అయితే యాడ్ చేసుకోండి. అంతే ఉంటుంది. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడింగ్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఫైల్ మేనేజర్ ఉండదు కదా, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫాంట్ మాత్రమే సపరేట్ ఫోల్డర్, దానికి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఏదో ఒక ఫోల్డర్లో పెట్టి న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఏదైనా ఒక రేషియో కింద ప్లేస్ దగ్గర టెక్స్ట్లోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా రాసుకోండి. పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను కదా, అది లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ ఉంటుంది, అందులో నాదైతే 1 ప్లేస్ ఉంది కాబట్టి దానైతే సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఏ ఫోల్డర్లో అయితే పెట్టారో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ని అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో, సంథింగ్ బాయ్స్ ఉండొచ్చు, గర్ల్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ జూమ్ చేయకండి, ఏం చేయకండి, ఎందుకంటే తర్వాత అవసరం ఉంటుంది అది. కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత టైల్స్ యాడ్ చేసుకోండి. టైల్స్ యాడ్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, ఇదే ఫోటోని పైన సేర్ ఐకాన్ ఉంటుంది, కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకోండి. ఈ ఫోటోని సేవ్ చేసి ఈ బజాట్ యాప్ మీద కానీ లేకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఓకే, ఈ యాప్ అయితే ఓపెన్ చేసి కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఆ ఫోటో ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఫోటో చేశారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు రిమూవ్ అని ఉంటుంది, రిమూవ్లోకి వెళ్ళి ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఓకే, పైన కానీ కింద కానీ ఇలాంటివి కనిపిస్తే రిమూవ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదని కట్ చేసి చూడండి, చాలా బాగా సెట్ అయింది. ఇంకా బాగా అసలు ఫేసే కనిపించాలని అనుకుంటే ఇలాగైతే డ్రాయింగ్ చేసుకోవచ్చు. మీరు ఫేస్ మాత్రమే కనిపించాలని అనుకుంటే. ఓకే, చూస్తున్నారు కదా, ఓన్లీ ఫేసే ఉంది, పైన సేవ్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ మనకు డౌన్లోడ్లోకి వెళ్ళి సేవ్ చేసుకోండి. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసి కింద ప్లస్ సెకండ్ ఆ ఫోటో డిలీట్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బజాట్ యాప్లో కొన్ని రిమూవ్ చేశారు కదా, దానితో సెలెక్ట్ చేసి లాస్ట్ వరకు అయితే పెట్టుకుందాం. లిరికల్ ప్రీసెట్ ఇచ్చాను, దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఉంటుంది, సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద ఫోటోని సెలెక్ట్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 3D కెమెరా ఆన్ చేసుకుందాం, ఇప్పుడు చూద్దాం. ఓకే, చాలా బాగా ఉంది. ఎలాంటి ఫోటో యాడ్ చేసినా కూడా సెట్ అయిపోద్ది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనకు సింపుల్ స్టార్ ఫీల్డ్ అనేది ఉంది కదా, ఇది నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. ఇంకోటి ఒక వీడియో అయితే ఇస్తాను, కింద ప్లస్ మీడియాలోకి వెళ్ళి ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్ వర్క్ స్క్రీన్ చేసి కెమెరా ఆన్ చేసి చూద్దాం. ఓకే, అంతే. ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.